హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 379. చిన్న కొడుకుతో కాసేపు ఆడుకొని వేద వచ్చి తండ్రి కొడుకులు ఒకరికొకరు హత్తుకొని పడుకోవడం చూసి నవ్వుకుని వేద కూడా వెళ్లి రుద్రని వెనుక నుండి హత్తుకొని పడుకుంటుంది. చాలా రోజుల తర్వాత రుద్ర వచ్చాక వేదకి, ధీరాబాబుకి కూడా అసలు ఉదయమే మెలకువ రాదు. ఉదయం 9 గంటలైనా ముగ్గురు కిందికి రాకపోయేసరికి రోజు ఉదయాన్నే ధీరాబాబు కిందికి వస్తాడు కదా! అది అలవాటైపోయి అందరూ నిమిషానికొకసారి హాల్లోకి వచ్చి పైనకి చూస్తూ ఉంటారు. వీళ్ళేంటి ఇంకా లేవట్లేదు అని. చరణ్ బాబు, సమీర్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు ధీరాబాబుతో ఖచ్చితంగా కాసేపు ఆడుకొనే వెళతారు. కాబట్టి ఆల్రెడీ చిన్న బాబుతో ఆడుకొని వాడు పడుకోవడం చూసి వాడిని శ్రావణికి ఇచ్చేసి, "ధీరా బాబు ఇంకా దిగట్లేదేంటా" అని చూస్తూ, "అత్తయ్య నేనొకసారి వెళ్ళి చిన్నోడిని చూసిరానా" అని అడిగింది సమీర. వాళ్ళకి కూడా ధీరా బాబు మీదే ప్రాణాలు లాగేసరికి, "వెళ్ళమ్మా నువ్వైనా వాళ్ళని వెళ్లి నిద్రలేపు. తల్లి కొడుకుకి నిద్ర ఉంటే కదా రుద్ర వచ్చే వరకు జాగారం చేశారు. ఇవాళ ముగ్గురు మంచిగా పడుకున్నట్టున్నారు. అందుకని నిద్ర లేవడం లేదేమో" అని చెప్పగానే సమీర వెళ్లి "అక్క" అని పిలుస్తూ డోర్ నాక్ చేసింది. సమీర పిలుపుకి వేద మెల్లిగా కళ్ళు తెరిచి డిస్టర్బెన్స్ అవుతుందని తండ్రి కొడుకులు కష్టంగా కదలడం చూసి, "వస్తున్నా" అని వేద వెళ్లి కళ్ళు నులుముతూ డోర్ ఓపెన్ చేసి సమీర కనిపించగానే "గుడ్ మార్నింగ్ సమీరా" అని అంది. "హాయ్ అక్క, గుడ్ మార్నింగ్" అని సమీర వేదని హత్తుకొని, "ధీరా బాబుని ఒకసారి ఇవ్వవా? వాడిని చూడకుండా బయటికి వెళ్తే ఏం మంచిగా అనిపించదక్కా మాకు. ఇంకా లేవలేదా వాడు" అని అడిగింది సమీర. "లేదమ్మా వాళ్ళ డ్యాడీ వచ్చాడు కదా! అదిగో ఎలా పడుకున్నాడో చూడు. ఇప్పుడు కాస్త పక్కకి కదిలితే వాళ్ళ డ్యాడీని ఎవడైనా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా పట్టుకున్నాడు బావని" అని వేద చెప్తూ ఉంటే సమీర కూడా లోపలికి వచ్చి చూసేసరికి నిజంగానే రుద్ర మీద పడుకున్న వాడిని చూసి చిన్నగా నవ్వేసి, ఆ చిన్ని మనసు తండ్రి కోసం ఇన్ని రోజులు ఎంతగా ఎదురు చూసిందో అని బాధపడింది. ఉదయం లేవగానే వాడితో ఆడకపోతే ఎవరికీ ఏం తోచదు అని వేదకి కూడా తెలుసు. కాబట్టి మెల్లిగా వెళ్ళి వాళ్ళ బావ వాడినొకసారి వదులు అని వాడి చుట్టూ ఉన్న రుద్ర చేతులు తీసేసి వీరాబాబుని ఎత్తుకొని, "గుడ్ మార్నింగ్ కన్నలు, అదిగో పిన్ని పిలుస్తుంది నిన్ను, కిందికంట వెళ్ళు నాన్నమ్మ, వెళ్ళు నాన్న, నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నీకోసం చూస్తున్నారంట. అలాగే తమ్ముడిని కూడా చూడమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పటి వరకు నువ్వు కూడా బ్రష్ చేసుకొని ఏదైనా తిను. నానమ్మని బ్రష్ చేయించమని చెప్పు" అని కొడుకు మొహం నిండా ముద్దులు పెడుతూ ఉంటే, అప్పటికే కాస్త మెలకువ వచ్చిన ధీరాబాబు "ఓకే. ఓకే" అని వాళ్ళ మమ్మీకి చెప్పుతూ పిన్ని కనిపించగానే పిన్ని మీదకి దూకేశాడు. "ఇప్పుడే లేచాడా నా బంగారు కొండ? గుడ్ మార్నింగ్ కన్నా. పద పద నీకోసం చిన్న తమ్ముడు వెయిటింగ్. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రా అక్క, టిఫిన్ చేద్దువు గాని. ఇప్పటికే చాలా లేట్ అయింది. బావగారిని కూడా నిద్రలేపు. టిఫిన్ చేస్తారు. నేను ఆఫీస్‌కి వెళ్తున్నానక్క. టైం అయింది. బాయ్. ఆఫ్టర్‌నూన్ వస్తాను వర్క్ ఏం లేకపోతే. లేకపోతే ఈవినింగ్ కలుస్తానక్క. వెళ్ళొస్తాను" అని సమీర ధీరాబాబుని ఎత్తుకొని కిందికి వెళ్ళింది. చరణ్ సమీర దగ్గర నుండి ధీరాబాబుని ఎత్తుకొని, "ఏంట్రా మీ డ్యాడీ రాగానే మమ్మల్ని మర్చిపోయావా? ఇవాళ కిందికి దిగడం లేదు" అని కొడుకు బుగ్గలు లాగాడు చరణ్. "మా డ్యాడీ" అన్నాడు చరణ్ మాటలకి ధీరాబాబు కళ్ళు పెద్దవి చేసి, వాళ్ళ డ్యాడీని బాబాయ్ ఏదో అంటున్నాడు అనుకుంటున్నాడు అన్నమాట వాడు. "మీ డ్యాడీ కాకముందే మా అన్నరా? ఆ! మా డ్యాడీ, మా డ్యాడీ" అని రాగం మొదలుపెట్టాడు. ఇప్పుడేదో వీడి డ్యాడీని ఎవరో లాక్కున్నట్టు. "సరే, సరే మీ డ్యాడీనే సరేనా? ఇక ఊరుకో" అని అప్పటికే వాడి కళ్ళల్లోకి వచ్చిన కన్నీళ్ళని తుడిచేసి, "అబ్బో! డ్యాడీని అంటే వీడు పడలేడు. డ్యాడీ పిచ్చోడు" అని ధీరబాబు బుగ్గలు లాగి, "బాయ్ బంగారం, ఆఫీస్‌కి వెళ్తున్నాను. మీ తమ్ముడితో ఆడుకో. తమ్ముడొచ్చాడు కదా నీకోసం నిన్న"
అని కొడుకు చేతిలో ఒక చాక్లెట్ పెట్టి బాయ్ చెప్పగానే బాయ్ బాబా అని చరణ్ బుగ్గలు చప్పరించి వదిలేశాడు వీరాబాబు. వీడికొక చాక్లెట్ ఇస్తే చాలు ఎవడికి ఎన్ని ముద్దులు పెట్టమంటే అన్ని ముద్దులిస్తాడు అని వాడిని సమీరాకి ఇవ్వడంతో సమీర కూడా కాసేపు కొడుకుతో ఆడుకొని చరణ్, సమీర ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా పంపించారు మీనాక్షి గారు. శ్రావణి హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుండి అటు సమీర వాళ్ళ ఆఫీస్, అలాగే ఇటు రుద్ర ఆఫీస్‌లన్నీ చరణ్, సమీరానే చూసుకోవడం చూసి వాళ్ళిద్దరిని చూసుకొని మురిసిపోయారు మీనాక్షి గారు. ఇక ధీరాబాబు అమ్మమ్మ, తాత చంక ఎక్కి వాళ్ళ మమ్మీ బ్రష్ చేయమంటే వాడు బ్రష్ చేయకముందే చక్కగా చాక్లెట్ అలాగే టిఫిన్ చేయడం కూడా మొదలుపెట్టాడు. వదిన వాడు తిన్నాక స్నానం చేయించు. నేనిప్పుడే వస్తాను అని రుద్ర కోసం కాఫీ పెట్టి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి వేద అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంటుంటే మీనాక్షి గారు లోపలికి వెళ్ళి రుద్ర ఇంకా లేవలేదంటే అని అడిగి కోడలికి చక్కగా చీర కట్టి నువ్వు రెడీ అవ్వు అని వెళ్ళి రుద్ర పక్కనే కూర్చొని నాన్న రుద్ర అని కొడుకు తల మీద చేయి వేశారు. మనోడు తల్లి మాటలకి లేచి గుడ్ మార్నింగ్ మమ్మీ అని నిద్ర కళ్ళతోనే లేచి వాళ్ళ అమ్మ ఒడిలో పడుకున్నాడు. పీక్కుపోయిన రుద్ర మొహం చూసి మీనాక్షి గారు కూడా కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకొని కొడుకు కోసం నువ్వు కూడా ఏమీ తినకుండా ఉన్నావా అక్కడ? కనీసం ఒక్క రోజైనా నిద్రపోయావా అని అడిగారు మీనాక్షి గారు మెల్లిగా. అయినా కూడా రుద్ర వాళ్ళ అమ్మ మాటలు వింటూ సైలెంట్‌గా ఉన్నాడు. నిన్నే నాన్నా అని ఆవిడ పిలుస్తూ ఉంటే, "నా గురించి వదిలేయమ్మా. వాడు బావున్నాడు. అది చాలు నాకు. నాకేంటి నేను 4, 5 రోజులు కరెక్ట్‌గా హెల్త్‌పై కాన్సంట్రేషన్ చేస్తే బానే అవుతాను. ఇంతకీ ధీరాగాడెక్కడ?" అని అడిగాడు. కొడుకు సౌండ్ ఎక్కడా రూమ్‌లో వినిపించకపోవడంతో. "వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉన్నాడు నాన్న. టిఫిన్ చేస్తున్నాడు" అని చెప్పారు మనవడి గురించి మీనాక్షి గారు. హ్మ్. "ఇంక నిద్రొస్తుందమ్మా" అని రుద్ర మళ్ళీ పడుకుంటుంటే టిఫిన్ చేసి పడుకుందువు నాన్న. ఇలాగే ఉంటే ఇంకా బద్ధకంగా అనిపిస్తుందిలే అని కొడుకుని బలవంతంగా లేపి కూర్చోబెట్టి, కాస్త ఆయిల్ వేడి చేసి కొడుకు తలకి మసాజ్ చేస్తూ, కొడుకు ఒంటికి కూడా వేడి వేడి నూనె రాయడంతో ఒళ్ళు నొప్పులన్నీ తగ్గినట్టుగా, ఇన్ని రోజులు పడిన టెన్షన్ అంతా, అలాగే బాడీ పెయిన్స్ అన్నీ తగ్గినట్టుగా అనిపించడంతో, థాంక్యూ మమ్మీ అన్నాడు రుద్ర. లేలే ఇక వెళ్ళి వేడి వేడి నీళ్ళతో స్నానం చెయ్యి. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అదిగో నీకోసం తీసుకొచ్చిన కాఫీ మీ ఆవిడ తాగుతుంది అని వేద రెడీ అయ్యి అత్తగారు తీసుకొచ్చిన కాఫీ కంప్లీట్ చేసి రూమంతా సర్దుకుంటూ ఉంటే కోడలి గురించి చెప్తారు ఆవిడ. చల్లగా అయిపోతుంది మరి. వేస్ట్ చేయడం ఎందుకని తాగేశానులే. నీ కొడుకు కిందికి వచ్చాక మళ్ళీ పెట్టివ్వు అని వేద కూడా కిందికి వెళ్ళాలి అనుకుంటుంది అత్తగారితో పాటు. కానీ రుద్ర సైగకు అక్కడే ఉండడంతో, సరే ఇద్దరూ రండి త్వరగా అని మీనాక్షి గారు కిందికి వెళ్ళాక, వీపు రుద్దుదువు గాని రావే అని వేదని వాష్‌రూమ్‌లోకి లాక్కుపోయాడు రుద్ర. బావ నేనిప్పుడే స్నానం చేశాను. నేను తడిసిపోతాను ప్లీజ్ చీర కూడా కట్టుకున్నానివాళ అని వేద మొత్తుకుంటున్నా వినకుండా రుద్ర ఆమెను లాక్కుపోయి స్టూల్ మీద కూర్చొని స్నానం చేయించవే అస్సలు ఓపిక లేదు అని ఆమెను రొమాంటిక్‌గా చూస్తూ అడిగాడు. ఇంకా ఉంది. ప్లీజ్ మీకు గనక నా కథలు నచ్చినట్టయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.